హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన రెబల్ స్టార్ ప్రభాస్ అన్న బాహుబల్ 2 లాంటి పెద్ద బ్లాక్ బస్టర్ తర్వాత 3 ఫ్లాప్స్ అయితే పడ్డాయని చెప్పచ్చు. అండ్ ఎట్ ప్రజెంట్ మనకు అనురావుపూడి డైరెక్షన్లో ఫౌజీ అనే మూవీ తీస్తున్నాడు. అండ్ మనకు కల్కి 2 ఉన్న విషయం తెలిసిందే, సలా 2 ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే. దీని తర్వాత ప్రభాస్ అన్న ఇంకో ప్రాజెక్ట్ కూడా ఓకే అయితే చేశారని అయితే ఫిలిం సర్కిల్లో టాక్ అయితే నడుస్తుంది. అది కూడా డైరెక్టర్ మన రాధేశ్యామ్ మూవీ డైరెక్టర్ తోటి రాధాకృష్ణ తోటి అయితే మూవీ అయితే ఓకే చేశారంట ప్రభాస్ అన్న. అండ్ ఫ్యాన్స్ అయితే చాలామంది భయపడుతున్నారు, అసలు ఈయనతోటి ఎందుకు సినిమా తీస్తున్నాడు, ప్రభాస్ అన్న ఎందుకు మళ్ళీ స్టోరీ ఓకే చేశారని. అంతకుముందు వచ్చిన గోపిచంద్ గారి జిల్ మూవీ తోటి అయితే ఈయన ఇంట్రడ్యూస్ అయ్యాడు. అండ్ ప్రభాస్ అన్న తోటే ఈ మూవీ తీయాలి, కాకపోతే ప్రభాస్ అన్న అవి షెడ్యూల్స్ డేట్స్ లేక అండ్ గోపిచంద్ గారితో అయితే చేపించారు. అండ్ దాని తర్వాత రాధేశ్యామ్ అనే సినిమా తీశారు. అండ్ చాలామంది ఆ ట్రైలర్ వచ్చినప్పుడు నేను కూడా అనుకున్నాను అది మన జ్యోతిష్యం అదేదో పెద్ద చూపించారు కాబట్టి వేరే లెవెల్గా ఉంటుంది అని అనుకున్నా. కానీ అదొక లవ్ స్టోరీ అండ్ వితౌట్ ఫైట్స్ తోటి ఉన్నది కాబట్టి సినిమా ప్రభాస్ అన్న పెట్టుకొని చాలామంది రిసీవ్ చేసుకోలేదు. అండ్ స్టోరీ సినిమా అట్టర్ ఫ్లాప్ అయిందని చెప్పచ్చు. అలాంటి డైరెక్టర్ తోటి మళ్ళీ ప్రభాస్ అన్న సినిమా ఓకే చేసి సినిమా ఎందుకు తీస్తున్నాను అయితే ఫ్యాన్స్ అయితే చాలామంది భయపడుతున్నారు. చూడాలి ఎంతవరకు నిజం ఉన్నదని. కానీ ఫిలిం సర్కిల్ అయితే టాక్ నడుస్తున్నాయి, ప్రభాస్ అన్న ఈయన ఒక స్టోరీ నరేట్ చేశారట, ఓకే చేశాడని అయితే అంటున్నారు.